హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ KICK కిక్ కి స్వాగతం. బస్ ఎక్కాలంటే టికెట్ కొనుక్కోవాలి, ట్రైన్ ఎక్కాలంటే టికెట్ కొనుక్కోవాలి, ఫ్లైట్ ఎక్కాలన్నా కూడా ఈ మధ్యన టికెట్ కొనుక్కోవాలి. అంటే ఆఖరికి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా కూడా టికెట్ కొనుక్కోవాలి. కానీ మా కిక్ చూడాలంటే మీరు టికెట్ కొనుక్కోక్కర్లేదు, మా షో చూస్తే చాలు, మీ కిక్కే కిక్కు. ఏదో సొంతంగా రాసుకునే కవితల మాట ఇవి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చప్పట్లు కొడతారు నాకు తెలిసి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఓకే, సో ఇవాళ షోలో కూడా 2 అదిరిపోయే గ్యాంగులు రాబోతున్నారు. మరి వాళ్ళు ఎలా ఆడతారు, ఏం చేస్తారో చూడాలి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్, సూపర్. ఎట్లా ఉంది ఒళ్ళు అన్నారు, బాగా కిక్ లో ఉంది. అండ్ అసలు అంటే ఆ ఎంట్రీ తడపుట్టించేసారు తెలుసు. అసలు ఆ స్టెప్ అది అక్కడే కంపోజ్ చేసుకున్నట్టున్నారు, లోపల నుంచి ఆవిడ అలా వచ్చేటప్పటికి భయం వేసింది. బట్ వెరీ వెల్ డన్, సూపర్. సో మీ పేరు? మై నేమ్ ఇస్ వాణి, ఖమ్మం నుంచి వచ్చాను. రీసెంట్లీ బీటెక్ కంప్లీటెడ్, వాచింగ్ ప్రదీప్ ప్రోగ్రామ్స్. ఎవరు పనికొచ్చే చేయండి అమ్మా. మా ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్తారా? ఎవరికి? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ వచ్చారా? వెరీ గుడ్. అందరూ పేరెంట్ అందరూ వీర అభిమానులు, మీకు మా ఫ్రెండ్స్ వీర అభిమానులు. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం చేస్తుంటారు? సర్చింగ్ ఫర్ జాబ్. జాబ్ సర్చ్ చేస్తారు. త్వరలో వచ్చేసి ఎలాంటి జాబ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ లోకల్లో చేద్దాం అనుకుంటారా? లోకల్ ఇక్కడే. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. ఏం మాస్టర్? నా పేరు క్రాంతి. క్రాంతి కుమార్. క్రాంతి కుమార్, ఓకే. ఏం చేస్తుంటారు? నేను ఆర్జీగా వర్క్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మీకు ఆన్లైన్ రేడియో కాబట్టి మీకు ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే ఓకే, నేనే కాలర్. ఓకే, మీరు కాల్ తీసుకుంటారు, నాతో మాట్లాడాలి. ఓకే. సో ముందు ఓపెనింగ్ చేయండి, మీ స్టేషన్ ఓపెనింగ్ అవన్నీ చేసేసినాక నా కాల్ మోగుతుంది. అర్థం. రెడీ? హాయ్ హలో సలాం నమస్తే ఆదాబ్ వణకం. మీరు వింటున్నారు ది రేడియో హైదరాబాద్ విత్ మీ అజయ్ ఖాతా క్రాంతితో. అండ్ స్టూడియో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలీదు. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, టాపిక్ చెప్పే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరు చూసేద్దాం. హలో 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 సార్. హలో హలో సార్. హలో సార్, నేను సార్. హలో హలో హలో. ఓకే, హలో ఎవరండి? హలో, నేను ప్రదీప్ సార్. మీరెవరు? నా పేరు క్రాంతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఎక్కడ అండి? ఇక్కడండి, మా ఇంట్లో. ఇంట్లోనా పక్కింట్లోనా? మా ఇంట్లోనండి, మా ఇంట్లో ఉంటారండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి. ఏం చేస్తున్నారు ప్రదీప్ గారు? నేనేం లేదు సార్, మీతో ఫోన్ మాట్లాడతా. చెప్పండి. మీతో ఫోన్ మాట్లాడుతున్నారండి. సార్ ఇప్పుడు చెప్పండి సార్. అది సార్, మీ పేరేంటి సార్? నా పేరు క్రాంతి అండి. మీరు క్రాంతి గారు, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. సార్ రోజు ఇదే టైంకి వస్తా సార్ మీ షో? అవునండి, రోజు ఇదే టైం వస్తా సార్. మీ షో అస్సలు మిస్ కాదు సార్, నేను డైలీ చూస్తాను సార్ ఇదే టైంకి. వెరీ గుడ్. మీరు మొన్న బ్లూ జీన్స్ ఎర్ర షర్ట్ వేసినారు, భలే ఉన్నారు సార్ మీరు. అసలు టీవీలో వస్తుందా సార్? ఇది రాదండి. నేను ఛానల్ మారుస్తాను సార్. నేను ఎక్కడ వినపట్లేదండి సార్. అది టీవీలో రాదండి సార్. మరి ఓన్లీ FM లో వస్తుంది అంతే. వద్దు సార్, నాకు అవుట్ గోల్ ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది. పెట్టేస్తాను సార్. బాయ్ సార్. ఓకే బాయ్, మళ్ళీ కాల్ చేయకండి. ఓకే. ఎందుకంటే ఇలాంటి కష్టాలు మేము అందరం అనుభవించాం. అటు ఆర్జేగా చేసినప్పుడు, విజేగా చేసినప్పుడు, లైవ్ షోలో తప్పకుండా వస్తాయి. మీరు అస్తమాన పెండకండి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అలాగా. వెల్కమ్ వెల్కమ్ టు కిక్. మీ పేరు? నా పేరు విజు. విజు గారు, కొంచెం మేకప్ వేసుకున్నట్టు అదిరిపోయేది మీరు. లేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నారు అంతే, పర్లేదు. సో ఏం చేస్తుంటారు? మేము కూడా ఆర్జే చేస్తుంటారు. మీరు కూడా ఆర్జేగా చేస్తారు. వెరీ గుడ్. ఏ స్టేషన్? సేమ్ స్టేషన్, ది రేడియో స్టేషన్. ఓ వెరీ గుడ్. అండ్ మీరు? ఐఎమ్ లావణ్య, వరంగల్ నుండి వచ్చాను. రీసెంట్ గా వచ్చారు? బస్ లో వచ్చాను. బస్ లో వచ్చారు. ఎప్పుడు వచ్చారు? నిన్న నైట్. నిన్న వచ్చారు? ఓన్లీ షో కోసం వచ్చారా? లేదు, మీకోసం.
అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ చేశాను. చూస్తారా? ఓకే. ప్రెసెంట్ జాబ్ సర్చ్. ఏమైనా సబ్జెక్టులు ఉంచారా లేదా అన్ని ఒకటి అలాంటి కాదు, వన్ బై వన్ నెట్టేసా. 1 by 1 నెట్టేశారు. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఏం లేవు. అయ్యా ఇదే ఇంజనీరింగ్ అండి. జాబ్ సర్చ్ చేస్తారా? వస్తుంది మీకు ఎప్పటికైనా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. జాబ్ వస్తే నీకు చాక్లెట్ కొనిస్తా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాక్లెట్ కొనిపోయినా పర్లేదు, మీకు త్వరలో జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో చాలా వెరైటీగా ఉన్నారు మీరు. సో మీ నలుగురు కలిసి మీ గ్యాంగ్ కి ఏ పేరు అనుకుంటున్నారు? ఓకే, మీ టీం పేరు డేంజర్స్. ఒక సైడ్ టీం వచ్చేసారు, మరి ఇంకో సైడ్ ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే నీ కన్నుకు తాకి వెరీ గుడ్. నేను వాళ్ళే అనుకున్నాను, మీరు వాళ్ళకంటే బీభత్సంగా ఉన్నారు. నేను దారిలో ఉంటే వెరీ గుడ్. నేర్చుకునే తొందరగా చేయకపోతే టెన్షన్ వస్తుంది, నాకు కూడా తెలుసు అది. వెరీ వెల్ డన్, సూపర్. సో మీ పేరు? పేరు మనోజ్. మనోజ్, ఏం చేస్తుంటారు? మూవీ యాక్టర్. ఓ వెరీ గుడ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో బిహైండ్ ద కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా రెండు ప్లాన్ చేశారా? సో ప్రైస్ స్టార్ట్ చేశారా డైరెక్టర్ గా, లేదా రాస్తున్నారా ఇంకా? అంటే ప్లానింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు? నేను జ్యోతి, యాంకరింగ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నా పేరు అశోక్. నా పేరు అశోక్. అశోక్. నేను కూడా యాంకరింగ్ చేస్తున్నాను. మీరు కూడా చేస్తున్నారా? ఓహో, అందరు చేస్తున్నారు ఇవన్నీ. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు? నా పేరు ధారిణి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మెల్లగెళ్దాం, ఆవిడకి అసలు ఓపీ లేదు, తొందర చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అని. మెల్లగా. మీ పేరు? నా పేరు ధారిణి. ఆగుదాం. దారిణి, భలే పెట్టారు పేరు. చిన్నప్పటి నుంచి అంతే, మధ్యలో ఏమైనా మార్చారా? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి అంతే. ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ టైమా? ఫస్ట్ ఇయర్. అదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంటే మళ్ళీ ఇంకోసారి జరగచ్చు. ఇప్పుడు బాగున్న సినిమా 2-3 సార్లు చూడలే, ప్రభాస్ సినిమాలు, బయట సినిమాలు. ఇంటర్ బాగుంటే 2 సార్లు చేయాలి. నేను అలాగే ట్రై చేశా, వద్దు మళ్ళీ కష్టం. పంపించారు బయటికి. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాని తర్వాత సెకండ్ ఇయర్. ఏమండి విన్నారా? ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే సెకండ్ ఇయర్ చేస్తారంట. నేనైతే 6-7 నెలలు గ్యాప్ తీసుకురా, సప్లిమెంటరీ రావద్దు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత. ఓకే, దాని తర్వాత వెంటనే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెంటనే ఎగ్జామ్స్ రాసినాక ఎగ్జామ్స్ రాసినాక బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అవి కూడా ఆర్డర్ లో మధ్యలో ఎంసెట్ లాంటివి ఉంటాయి, మాకు కూడా రాస్తూ ఉండు. ఓకే, సో అవన్నీ బాగా చదవాలి మీరు తప్పకుండా. సో నాకు తెలిసి ఇవాళ మన షోలో మోస్ట్ జూనియర్ మీరే అనుకుంటా. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంటర్ లో నన్ను అడగమ్మా, నేను చాలా బాగా చదివాను. ప్రామిస్, నన్ను నమ్ముతారుగా? అయితే అయిపోయారు. సో ఇవాళ షోలో ఒక టీం డేంజర్, మరి ఈ సైడ్ టీం కి ఏం పేరు పెడదాం? డెవిల్స్ అనుకుని వచ్చారండి ఆల్రెడీ. ఓకే, పక్కన డేంజర్ ఉంది, పక్కన డెవిల్స్ ఉండాలి కదా. ఓ, ఇటు సైడ్ డేంజర్ ఉంది, ఇటు సైడ్ డెవిల్ ఉంది. నాకు దోలు తీరింది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు టీములు ఎలా ఆడతారనేది ఇవాళ మన కిక్ షో. సో మీ నలుగురికి వెల్కమ్. సో మీకు 4 రౌండ్లు ఉంటాయి అండ్ ప్రతి రౌండ్ స్కోరింగ్ ఉంటుంది. అందులో ముందుగా ఫస్ట్ రౌండ్ మీ టీం నుంచి 2 ఆడతారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ పైకి చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు 120 seconds లో ఎన్ని ఆన్సర్ చేయగలిగితే అన్ని 100 points మీకు వస్తాయి. రెడీయా? రెడీ. లెట్స్ స్టార్ట్. రచ్చరంబోలా.
సో రచ్చరంబోలాలో ముందుగా డేంజర్ టీమ్, ఆ డేంజరస్ పీపుల్ ఇద్దరు ఎవరు? ఫస్ట్ అండ్ లాస్టా? ఓకే, ఎవరు పాటలు వింటున్నారు? నేను వింటాను. మీరు వింటారా? హెడ్ ఫోన్స్ పెట్టుకోమా, దాని తర్వాత వేరేలా ఉంటుంది. వన్ 20 seconds. పాట మొదలైందా? బాగుందా? మీకు కొంచెం వెర్రుంది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పెళ్ళం, బెల్లం బెల్లం గోల, గోల, ఆయన బెల్లం అంటాడు, నువ్వు బెల్లం అంటున్నావు. పెళ్ళం, బెల్లం గోల, గోల రైట్ ఆన్సర్. వెర్రి, వెర్రి, విన్ని వెర్రి, విన్నింగ్ వెర్రి, విన్నింగ్ వెర్రి, విన్నింగ్ మార్చేదనా? వేయి, వెళ్ళి నా తలకాయ. అరడజన్ అరటిపళ్ళు. అర డజను, ఆకాశ అర, అన్న అర, అలా అర, అన్న అర డజను, అర, అలా అర్ర, అదా రా, అదా శర్మ. చిట్టి, చిట్టి, చీటి చిట్టి, చిట్టి చిలకమ్మ, చెల్లమ్మ చిలకమ్మ, చెల్లమ్మ చిన్నమ్మ చిలకమ్మ, చిలకమ్మ, చిన్నమ్మ చిలకమ్మ, చిన్నమ్మ ఉంటది అక్కడ. చెల్లెల వడివేలు. వడివేలు, వడివేలు అంతకు, అత్త కొడుకు అంతకు, అత్త అంతకు, కాదే ఏమని అంటే ఏమని అన్నా ఉంటావు కానీ నీకు అసలు అర్థమవుతుందా? అంతకు. ఏం చేస్తా నీకు అర్థమవుతుంది అన్నా? ఆవిడ గింజుకుంటున్నా కొన్ని తీసుకుని ఒక ఆన్సర్ చెప్పొచ్చు కదా. టైం అంతా అయిపోతుంది అక్కడ చూడు. 5 సెకండ్లు మాత్రమే ఉంది నీకు. అంతకు, అందరూ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. బాగా ఆడారు సార్. అసలు ఆల్మోస్ట్ మొత్తం ఆన్సర్ చెప్పేశారు మీరు. దాని దగ్గర దాకా వచ్చారు కానీ ఓఆర్ఆర్ ఎక్కడేటో పోయారు. సో ఉన్న వాటిల్లో మీరు కరెక్ట్ చెప్పినవి వడివేలు ఒకటి కరెక్ట్ చెప్పారు. అండ్ మీరు మిస్ చేసినవి అంతకు ముందు ఆ తర్వాత. దానికి ఏం చెప్పాడు ఏదో అత్తమ్మ, అర్థం అంట. చెల్లెమ్మ, చిట్టి చిలకమ్మ చిట్టి చెప్పావు. చిన్నమ్మ, వాళ్ళ పిన్ని కూతురు, వాళ్ళ ఎదురింటి ఆవిడ, అవన్నీ నీకెందుకే? ఓకే, అరడజన్ అట్టిపళ్ళు అది కూడా చెప్పలేదు. ఇంకా లాస్ట్ పెళ్ళంగోల. ఓకే, 2 రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో డెవిల్స్ ఎలా ఆడకూడదో మీకు అర్థమైందిగా ఇప్పుడు ఆట. దాన్ని బట్టి మీరు కూడా ఆడతారు. సో మీకు మాత్రం 200 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్, సూపర్. ఆవిడ తల ఊపడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది తెలుసా. ఈ ప్లేస్కి వెళ్ళిపోండి. వీళ్ళ రాశి ఫలాలు అలా రాస్తున్నాయి కాబట్టి అలా ఉంది వాళ్ళ. బట్ మీవి ఎలా రాస్తున్నాయి నాకు తెలీదు. సో డెవిల్స్ నుంచి ఎవరు 2 దెయ్యాలు రాబోతున్నాయి? ఈ 2 దయ్యాలు మీ ఇద్దరు. వెరీ గుడ్. ఎవరు వింటారు, ఎవరు చెప్తారు? ఈ దెయ్యం వింటది, ఈ దెయ్యం చెప్తారు. ఓ, ఆయన ముందే ప్రాక్టీస్ చేస్తున్నట్టు. రండి. మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. మాక్సిమం ఆప్షన్స్ ఆవిడకి ఇవ్వండి. మీరు చెప్పడానికి ట్రై చేయండి ఎక్కువ బయటికి. అని మాత్రం ఆగిపోకండి. మీకు 120 seconds టైం ఉంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కులు మనాలి, కుటుంబరాలే కులు మనాలి, కుటుంబరాలే కులు మనాలి, కుంకుమరాలే కులు మనాలి, ప్లేస్ ప్లేస్, కులు మనాలి, కులుమరాలే అత్త మీద కోపం దుత్త మీద అంట. అత్త మీద కోపం, అత్త మీద కోపం, తుత్త మీద, అత్త మీద కోపం, దుత్త మీద చూపు. సరే చాలు శ్రీవారు. come on.
అబ్బా కమాన్ అంట. సరసాలు చాలు శ్రీవారు సరసాలు చాలు శ్రీవారు తెలుసా రాయుడు? నో కమెంట్. సరసాలు చాలు శ్రీవారు సరసాలు చాలు శ్రీవారు. కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై నాన్నలు వాలే. కాకరకాయ నువ్వు చచ్చిపోతావా? కాకరకాయ ఫ్రై నెక్స్ట్ నెక్స్ట్. కాకరకాయ ఫ్రై విడది అమ్మా. రాలా అర్థం కదా. కా నా లా కా కా రా. కమాన్. కా ఆ కా 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 కా. కాకరకాయ ఫ్రై కాకి కాకరకాయ ఫ్రై కాకి నవ్వింది. కాకి నవ్వింది. కాకరకాయ ఫ్రై పురుషోత్తముడు. పురుషోత్తముడు పురుషోత్తముడు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. కొండవీటి తాంతాడు. కొండవీటి కమాన్. కొండవీటి కొండవీటు. శాంతాడు టైమ్ ఆఫ్ వెరీ వెల్ ప్లేడ్. సో కొండవీటి చాంతాడది. సో లాస్ట్ చెప్పలేదు. పురుషోత్తముడు చెప్పారా? పురుషోత్తముడు చెప్పారు. మీరే కదండి. మీరే అత్త మీద కోపం, తుత్త మీద అది కూడా చెప్పారు. సూపర్ మచ్చి చెప్పారు. కులుమనాలి చెప్పారు. 4. సరసాలు చాలు శ్రీవారి చెప్పలేదా? చెప్పారు 5. కొండవీటి చాంతాడు చెప్పలేదు. ఓకే, వెరీ గుడ్. సో మొత్తం అవుట్ ఆఫ్ 8 or 7 లోనో 5 రైట్ ఆన్సర్ చెప్పారు సూపర్ స్పీడ్ లో. ఇలా ఆడాలని చెప్దాం అనుకున్నాను ఇందా నుంచి. మీరు ఆప్షన్లు ఇచ్చుంటే అన్ని వచ్చేది పాయింట్లు. వెరీ వెల్ ప్లేడ్. 500 points. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏం పర్లేదు. డేంజర్ అని చెప్పి మీరేం డేంజర్ లోకి వెళ్ళిపోకండి. మీరు 200 చేశారు, వాళ్ళు 500 చేశారు. ఆఫ్టర్ ఆల్ 300 కదా. చేసేద్దాం. రేపటి ఎపిసోడ్ లో కవర్ చేసుకో, దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మీరు లీడింగ్ లో ఉన్నారు. బట్ ఈ షోలో ప్రతి రౌండ్ లో ఏమైనా జరగచ్చు. మొత్తం తారుమారు అవ్వచ్చు. చవట్లు వాళ్ళకి పట్టచ్చు, ఆనందం మీకు రావచ్చు. సో ఈ రెండో రౌండ్ లో సో ఏం జరుగుతుందంటే ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాం. ఆ వీడియో అయిపోయిన వెంటనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను గో అంటాను. మీ టీం నుంచి ఒక అమ్మాయి, మీ టీం నుంచి ఒక అమ్మాయి ఈ బెలూన్ మీద కూర్చుని హాప్ చేసుకుంటూ క్రాస్ గా వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళని ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ చెప్తే 200 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -1. ఓకే, సో మీ టీం నుంచి ఎవరా వీరనారి, మీ టీం నుంచి ఎవరా వీరనారో డిసైడ్ చేసుకోండి. సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, డేంజర్ టీం, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? వాణి అందరు కలిసి అంటే ఈ హత్య చేసింది ఎవరంటే ఈవిడే అన్నట్టు మిమ్మల్ని చూపిస్తారు కాబట్టి మీరే ఆడాలమ్మా. ఓకే, రండి రండి. ఎన్ని సైడ్ నుంచి? మా దారిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కమ్రే. అర్జున్ ఎంత హ్యాపీ కూర్చున్నా బాగా అలవాటు. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియోకి రెడీగా ఉన్నారా? ఊను పాప పక్కగా ఉంది కానీ బాగా బలంగా ఉంది వాయిస్. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ వీడియో. మిమ్మల్ని కొట్టింది అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కి చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. ఓకే, సో సీన్ చాలా ఈజీగా ఉంది. మీరు చూసిన ఈ సీన్ లో సప్తగిరి క్రికెట్ బ్యాట్ ఏ చేత్తో పట్టుకుని నడిచాడు? గో.
అని అంత తిట్టుకున్నావు నన్ను, పడిపోయినా. చెప్తా నేను ఆగు. జాగ్రత్తగా ఉండని చెప్పాను నీకోసారి చిన్న బిల్లును కూడా ఇచ్చిన తెలుసా. అబ్బో ఓకే సో డైమండ్ ఫస్ట్ మీరు తెచ్చారు, ఆన్సర్ ఏంటి? రైట్ హ్యాండ్. ఇంతసేపు టైం గ్యాప్ ఇచ్చాను కదమ్మా. ఫస్ట్ నుంచి స్టార్ట్. షూర్ ష్యూర్. మీరేమనుకుంటారు? లెఫ్ట్. ఇగో ఇట్లా తీసిండు, ఇట్లా ఎగిరేసి మళ్ళీ రైట్ తో పట్టుకో. నేను ఈ క్వశ్చన్ ఏం అడిగినా నేను ఫస్ట్ ఏ చేత్తో తీసి నల్లే నడుస్తున్నప్పుడు ఏ చేత్తో పట్టుకుంటా అన్న. నాకు అసలే సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోపల, నాకు మళ్ళీ దిమాగ్ మొత్తం తిరుగుతుంటుంది లోపల. ఓకే మీరు రైట్ హ్యాండ్ అంటున్నారు, మీరు లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారు. ఓకే ఒకవేళ మీరు కరెక్ట్ అయితే మీకు 200 ఇస్తాను, మీరు కరెక్ట్ అయితే మీకు 200 ఇస్తాను. ఒకవేళ ఆవిడ కరెక్ట్ అనుకోండి మీ దాంట్లో 100 తీసుకుంటాను. అవసరం లేదు. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. ఓకే ఇక్కడతో ఫస్ట్ వీడియో అయిపోయింది. సో క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి మీకు అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్సరా ట్రై చేశారా? ఎప్పుడో ఓకే ఇంకెప్పుడు ట్రై చేయకండి, మెండే పెడతా. ఆల్రెడీ పట్టేసింది. సెకండ్ వీడియో నువ్వే ఆడతావమ్మా, మీ టీమ్మేట్ ఎవరైనా వచ్చి ఆడమంటావు నీ బదులు? టీమ్మేట్ ఆడుతుంది. ఆడుతుందా? ఓకే అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో. టెక్స్ట్ బుక్స్ ఏమైనా తెచ్చుకున్నావా? లేదు. లేదా అయిపోయి ఇంట్లోనే చదువుతావా? ఓకే మా మీరే ఆడతారా ఆవిడని ఆడమంటారా? నేనే ఆడతాను. మీరే ఆడతారా? బొమ్మ పడుదీలో సెకండ్ వీడియో హియర్ వి గో. సార్ మీకు పిట్టక చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్ అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటకు పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి గుటుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్. చాలా ఈజీ ఆడుతాయి సార్ అయితే. చూద్దాం. చాలా ఉంటాయి. మీరు ఎంత కాన్సన్ట్రేషన్ గా ఈ వీడియోని చూసారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే మీరు చూసిన వీడియోలో వేణు మాధవ్ గారు చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నారు? గో. ఆన్సర్ ఏంటి? 1 అలా చూడకండి. లేదు అంటే మన దగ్గర 400 ఉన్నాయి కదా చూసుకుంటున్నా. స్కోర్ వీళ్ళ 500 ఉన్నాయి అందుకని చూసుకుంటా. ష్యూర్ పక్కా పక్కా. మీరే ఉంటారు 4 ఉంగరాలు మొత్తం మీరు బ్యాచ్ బ్యాచ్ ఇలాగే ఉంటారా మీరు? రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఇంకా ఒక వీడియో ఉండగానే మీరు డెవిల్స్ టీమ్ ని దాటేసి 600 లోకి వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్. మనం ఇప్పటి వరకు వెళ్ళి రావడం సరిపోయింది కానీ మన ఆన్సర్ చెప్పే ఛాన్స్ మనకి ఇంకా రాలేదు. సో మళ్ళీ మీరే ఆడతారా? ఈసారి మళ్ళీ ఆవిడ పిలుస్తారా? నేను వస్తా. ఇస్తారా? ఏంటి నువ్వు వస్తావు మళ్ళీ? ఓకే ఆవిడే మళ్ళీ వచ్చి ఆడతా అంటుంది. పడితే ఆవిడే పడాలంటే ఇంకెవరు పడకూడదు అంటుంది. సో ఓకే ప్లీజ్. బొమ్మ పడుతీలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. వాళ్ళు 2 సార్లు రైట్ ఆన్సర్ ఇచ్చి 200 కొట్టేసి మిమ్మల్ని దాటి వెళ్ళారు కాబట్టి పాప రుద్రమదేవి అంతా నీ చేతిలో ఉంది. మీ టీమ్ స్కోర్ బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాగా ఆడాలి. ఏమైనా రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి. ఎక్కువ మాట్లాడితే అలసిపోతారని ఇంట్లో చెప్పారు ఆవిడికి. ఓకే హియర్ వి గో లాస్ట్ వీడియో. అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో మేడం సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు? అరే జావ్ మేడం జావ్. అంతే సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నర నరాల్లో రక్తం వేగం పుంజుకొని
ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా? కార్డ్ ఫైనల్ చేసి ప్రింట్ చేసి పేర్లు రాసి ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీసార్కి తప్పగా. మీరు చూసిన ఈ సీన్ లో నిత్య మీనన్ ఎవరిని కలవడానికి వచ్చింది? గో. అదే నువ్వు అటు ఇటు తిరుగుతున్నాడు, సిగ్గుపడతావు. వెళ్ళు, అది తీసుకురా. సో బేసిక్ గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైతే డైమండ్ ఇస్తారో వాళ్ళు క్వశ్చన్ అడుగుదాం. ఇంకోళ్ళు డైమండ్ ఇదిగోండి మీ డైమండ్ నాకెందుకు? ఇస్తారా మీరు? నేను అటు ఇటు వెళ్తుంటే పని ఉందేమో అని ఆగి అటు ఇటు వెళ్తున్నా. ఓకే, సో ఫస్ట్ మీరు తీసుకొచ్చారు, రైట్? అరే గ్లూకోజ్ లాంటివి అని చెప్పిండ్రా. సో ఆన్సర్ ఏంటమ్మా? క్వశ్చన్ అడగా. నిత్య మేనన్ మూవీలో, ఈ సినిమాలో వాచ్మెన్ తో గొడవ పడుతుంది కదా, ఎవరిని కలవడానికి వచ్చింది? నానిని గౌతమ్ని కలవడానికి వచ్చాను. అది ఎక్కడ తప్పు చెప్తుందో ఆన్సర్ ఆమె. ఆ ఆన్సర్ తప్పు చెప్పడం వల్ల ఒక 100 పోతుందేమో. పోతే నా భవిష్యత్ ఏమవుతుందో, నెక్స్ట్ రౌండ్స్ లో నేను ఏమైపోతానా అని నాకు టెన్షన్ లో ఉంది. బట్ వెరీ వెల్ ప్లేడ్. ఇందాకేమో అన్నో ఆడగలుగుతావా అని అంటే ఆడి చూపించా చూడు. ఓ నీకు అలా అనిపించిందా? అంటే అలా అంటేనా నువ్వు ఆడతావేమో పౌరుషం వచ్చి కాస్త అని పిలిచా అమ్మా. కానీ మీరు ఆడడమే మాకు కావాలి. మీ సుఖమేగా. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. 200 points. సో డెవిల్స్ టీమ్ మీ స్కోర్ 700 చేసావు నువ్వు. వెరీ వెల్ ప్లేడ్. అండ్ ఇట్స్ ఏ డేంజర్ టీమ్, మీ స్కోర్ ని 600 చేశారు మీరు. వెరీ వెల్ ప్లేడ్. కమ్ ఆన్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం మనం. సో నెక్స్ట్ రౌండ్ లో దాటేయచ్చు కూడా. ఆల్మోస్ట్ జస్ట్ మిస్ అయింది, ఇప్పుడే దాటాం మనం. ఆ లీడ్ కాపాడుకోకపోతే లాక్కెళ్ళిపోతారు వాళ్ళు. డెవిల్స్ అండ్ డేంజర్ 600 700 పాయింట్స్ తో 100 లీడ్ లో ఉన్నారు. మనం కవర్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్దాం. ఈసారి మీ టీం లోంచి మరో 2 ముందుకు వస్తారు. వాళ్ళు గెటప్లు చేంజ్ చేస్తారు. ఆ గెటప్లు చేంజ్ చేశాక మీకు సిచ్యువేషన్ ఇస్తాను. ఆ సిచ్యువేషన్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటే మీకు అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. సో మీ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు రెడీ అవ్వండి. మీ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు రెడీ అవ్వండి. అండ్ థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో డెవిల్స్ టీం ఎవరిద్దరు వెళ్తున్నారో వెళ్ళి రెడీ అయిపోండి. అండ్ ఇట్ సేమ్ కూడా సేమ్. సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పూగుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గొల్లమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుప్పు మెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే ఓకే అర్థమైంది. నీ కంగారు నాకు అర్థమైంది. అంటే ఆ డ్రెస్ వేసుకోగానే ఆ మూడ్ అలా వచ్చింది మీకు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భర్త కోపం వస్తే భార్య సర్దుకుంటుంది, భార్య కోపం వస్తే భర్త సర్దుకుంటాడు. ఇది మామూలుగా సహజం, మామూలుగా బయట జరిగేది. సో ఒకవేళ ఇద్దరికి కోపం వస్తే ఎవరు సర్దుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మీరిద్దరు మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చూడాలని. వాళ్ళ విగ్గు సర్దుకోక ఊడిపోద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏవండి ఏంటండి అచ్చుడుతో కొడుతున్నారు? లోపలికి రండి. ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదండి, టీవీ చూస్తున్నాను. సరే వెళ్ళి కాఫీ తీసుకుంటాము. సర్లేండి. హలో రాజేష్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఇంటికి రావడం మర్చిపోయావు. అవును, ఇంట్లోనే ఉన్నా. ఎవడే? రాజేశేవుడు. హలో రాజేశేవుడు. రాజేశేవుడే? రాజేశేవుడు ఆగండి, చెప్తాను ప్లీజ్. ఆగండి, చెప్పు. ఇలా రాండి. ఎందుకండి కొడుతున్నారు? నీకు రాజేష్ ఎవరో తెలియదా అండి? తెలీదు. నెంబర్ చూడండి.
మీ అన్నయ్య రాజేష్ నాన్న బంగారం ఎవరిది? మీ అన్నయ్య రాజేష్ ఎవరిది? మీ అన్నయ్య రాజేష్ తప్పండి తప్పండి ఎవరో చెప్పండి చెప్పండి. కొట్టొద్దు భార్యని, ఇద్దరం అర్థం కొట్టుకున్నాం. చేసుకోవాలి. ఓకే ఓకే ఇద్దరం కొట్టుకున్నాం. ఓకే నాన్న, బంగారం ఇద్దరం కొట్టేసుకున్నాం. దీన్ని నాకు నాకు నీకు ఐ లవ్ యూ. ఓకే వెళ్ళి వంట వేసుకో వంట వేసుకో. సరే అండి. హలో హలో ప్రదీప్, బాగున్నావు నాన్న? ఏంటి మధ్యలో ఫోన్ చేయట్లేదు? ఎన్ని రోజులైందో నేను చూసి. ప్రదీప్ ఎవడే మళ్ళీ? చెప్తాను. ప్రదీప్ ఎవడే? నా ముందే ముద్దులు పెడుతున్నావు? ఆగండి చెప్పు. రండి. అన్నిటికి ఎందుకు కొడుతున్నారు మీరు? రండి. మీకు ప్రదీప్ ఎవరో తెలీదా? తెలీదు. మీకు అన్నకి ఎంతమంది కొడుకులు? ఇద్దరు. చివరి వారి కొడుకు పేరేంటి? చిన్న కొడుకు పేరేంటి? ప్రదీప్. ప్రదీప్ ఎవరు మరి? మా అన్నయ్య కొడుకు. ఏ కొడుకు మర్చిపోతున్నాడు? వెళ్ళని చెప్తే వినాలి ఏంటి? వినాలి వినాలి. సారీ నేను కొట్టినందుకు, అన్నిటికీ అబద్ధం చేసుకోకండి. ఐ లవ్ యూ నాన్న. ఓకేనా? వెళ్ళి పని చేసుకో. కూర్చోండి, వంట చేస్తా, తినారు. ఓకే ఓకేనా? ఎవరండి? ప్రశాంతి కావాలి. ప్రశాంతి ఎందుకు? ప్రశాంతియే కావాలి. ఎందుకు మీకు ఈ ప్రశాంత్ తోడు ఏం పని? ప్రశాంతితో అవసరం ఉంది. ఏం పని? ఒకటి ఇవ్వాలి. శాంతి నేనే. నువ్వు వెనకకి వెళ్ళు. నేను మాట్లాడుతానుగా. ప్రశాంత్ తోటి నీకేం పని? ప్రశాంతితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఒకటి ఇవ్వాలి. ఏం పని నాకు చెప్తే ఒకటి ఇవ్వాలి తనకి. ఎవతే ఎవడాడు? ఎవడాడు? అసలు ఎవ్వరో ఏంటో నేను అడుగుతాను కదా. అడుగు. వచ్చుడితోటే కొట్టేస్తారా? అడుగు. అడుగుదామండి. అడుగుదాం. ఎవరు? కొరియర్. కొరియరా? కొరియరా? సారీ సారీ రా బంగారం. ప్లీజ్ వద్దు. బుజ్జి కన్నా ప్లీజ్ వద్దే. ఏమొచ్చింది? కొరియరే. నువ్వేమన్నావు? ఎవడు అన్నానే? నీటి కొడతావు నువ్వు. ఇంకో 2-3 సార్లు కొట్టుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను, కానీ అయిపోయింది లాస్ట్ లో. మీరంతా ఒక ఎత్తు, లాస్ట్ లో కొరియర్ బాయ్ ఇంకో ఎత్తు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఏ కొరియర్ బాయ్ వచ్చి డోర్ కొడతారు, కొరియర్ ఇస్తారు. పాప ఆయన కాల్ ఎగరేస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోకుండా ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉంటే, అంటే ఎక్కువ అనుమానిస్తే ఇలాగే ఉంటుంది. బట్ అలా అనుమానించే వాళ్ళకి ఇలాంటి రిప్లైలే ఇవ్వాలి. వెరీ వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. ప్లీజ్. మరి డేంజర్ టీమ్స్ కిట్టే ఇలా ఉంటే డెవిల్స్ టీమ్ ఇంకెలా ఉంటుందో. కొంపతీసి ప్రేతాత్మలు, ఆత్మలు అలాంటివి ఉండవు కదా. సో మీ టీం వస్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అదేంటో డ్రెస్ వేసుకుంటే డ్రెస్ వేసుకుంటే దాని అనుకున్నట్టుగానే స్టెప్పులు అవి వచ్చేస్తాయి. సో మీకున్న స్క్రిప్ట్ ఏంటంటే, ఒకళ్ళు లేడీ గెటప్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ వైఫ్, పాపం ఆవిడని మోసం చేస్తూ తిరుగుతున్న భర్త. ఓకే, సో అందుకని ఇప్పుడు ఆ స్కిట్ చాలా అద్భుతంగా రావాలమ్మా. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. చాలా బాధపడుతుంది. బంగారం ఊరెళ్ళి
టైంకి అన్నం తింటారు కదా, టైంకి అన్నం తింటాను, స్నానం చేస్తాను. ఓకేనా? ఏమి చూడకూడదు. ఏం చూడండి. ఓకే, Please అండి. నువ్వు తొందరగా ఊరిలో వచ్చావా? ఓకే బాయ్ నాన్న, టాటా, సీ యూ. నాకు ఏడుపు వస్తుందండి. జాగ్రత్తగా వెళ్ళరా బాయ్. చాలా రోజులు అయింది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అంటే సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. మొత్తం మీద దాన్ని ఊరు పంపించాను. ఇంకా మనకి ఏ గోల లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మీ ఇల్లంతా చూపించేవా నాకు? మొత్తం మా ఇల్లంతా చూపిస్తా, సరేనా? ఓకే దా. ఇదిగో ఇది మా కిచెన్, అది బెడ్రూమ్, ఇది హాల్. ఓకేనా? ఓకే. ఇంకేంటైతే విషయాలు? ఇంకేంటంటే చాలా చెప్పాలి. ఎవరు డోర్ కొడుతున్నారు? ఏమండి? ఏంటి అప్పుడే వస్తే ఊరు వెళ్తాను? ఊరల్లో ఉంటుంది కానీ బస్ స్టాండ్ దాకా వెళ్ళిన తర్వాత మీలో ఒక అబ్బాయి కనిపిస్తుంది. మీరు ఎందుకు వచ్చారో కూర్చోండి. నేను ఉన్నదా మీకు? ఊరిలో మళ్ళీ వచ్చేదా? వద్దండి. ఏమండి? ఎవరి అమ్మాయి? అమ్మాయి కాదే, యాక్చువల్ గా ఒక బొమ్మ అనమాట. ఆగండి, అమ్మాయి కదండి. యాక్చువల్ గా మన ఇంటికి వాస్తు అది అమ్మాయి కాదే, అది అమ్మాయి అండి. అది అమ్మాయి కాదే, యాక్చువల్ గా మన ఇంటికి వాస్తు బాగుంటుందని ఒక బొమ్మను తీసుకొచ్చా. నిజంగా అండి? నిజంగా బొమ్మ, అమ్మాయి కాదు. నిజంగా అమ్మాయిలోనే ఉందండి ఇది. అమ్మాయి లానే ఉంటది కానీ అమ్మాయి కాదు. సరే పాట పాడండి. నీకోసం పాట పాడ ఉంది కదా, నీకోసం పాట అంటే డాన్స్ చేసేస్తుందా? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఒడుమై నన్ను పట్టుకుని కనపడిపోయారు. యాక్చువల్ గా నీ కాలు నా కాలు తగిలి పడిపోయినా. చెప్పండి. నిజంగా నిజంగా ఏం అవ్వలేదు. మీరు నా బంగారు. ఓకే 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 సరే 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 ఏమవుతుంది ఏమవుతుంది. నేను మీకు వెళ్ళి కాఫీ పెట్టుకొస్తానండి. ఓకే, చాలా తొందరగా వచ్చే. తొందరగా తొందరగా వచ్చాం. నీకు అసలు బుద్ధి అది వచ్చేద్దని నాకు మాత్రం ఏం తెలుసే, సడన్ గా వచ్చేసింది. దాన్ని ఇంత తొందరగా వస్తుంది బంగారం. అది బొమ్మే. బొమ్మ. అది బొమ్మ. బొమ్మ నిజంగా బొమ్మ. నేను ముట్టుకుని చూడండి. చూడు, నవ్వుతుంటే బొమ్మలు కనబడుతుందండి. అరే నాకు కనబట్టలేదు అలాగా. బొమ్మ అండి. ఆయన ఇస్తున్నాడేంటి? మీరు చాలా మంచూరండి. యాక్చువల్ గా నిజంగా బొమ్మ కదులుంది కదా. అవును కదండి. బొమ్మను తీసుకెళ్ళి షాప్ లో ఇచ్చేసి. నిజంగా అదే అండి. అది బొమ్మ అండి. ఏమండి? బొమ్మ బొమ్మ అండి. నువ్వు పారిపోదా బాబు. బొమ్మ బొమ్మ అండి. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే. అదేంటో ఈ మధ్యన స్కిట్ అంటుంటే డ్రెస్ మార్చేస్తారు. ఆగు ఆగు, ఇంకా చవట పట్టలేదు నాకు. సో స్కిట్ అనగానే డ్రెస్ మారుస్తారు. స్కిట్ ఎండింగ్ లో మాత్రం గ్యారంటీ ఒకటి అంటారు. సో ఈ ఆనవాయితీ ఇలాగే పరంపర సాగుతోంది కాబట్టి చాలా అద్భుతంగా సాగినట్టు. మీరు ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయండి. స్కిట్ అయిపోయింది. డ్రెస్ మార్చండి రా బాబు. బా సూపర్. అసలు ఇంత బాగా చేస్తారు నేను అనుకోలేదు తెలుసా. ఎంత బాగా వచ్చిందంటే అసలు చాలా బాగుంది. నేను నిన్నటి నుంచి నవ్వడం మొదలెడితే ఇప్పుడు అవ్వలేదు ఇంకా. మా కిక్ షోలో ఈ ఒక్క రౌండ్ అంటే నాకు ఎంత ఇష్టం. ఎందుకంటే కాబోయే భార్య అల్లనే చేస్తాయి కాబట్టి. కాబోయే భార్య ఇలా ఉంటే నాకు తెలిసి ఇంకో 20-30 years వరకు చేసుకున్నామ్మా నేను. ఇప్పుడు ఇంకా 16 కదా.
అందుకే చాక్లెట్ కొనిస్తా 1 year సీనియర్ నువ్వు నాకంటే. ఆవిడ ఏమన్నా తిడుతున్నట్టే ఉంది అదే. డెవిల్స్ టీమ్ అండ్ డేంజర్ టీమ్ చాలా బాగా కష్టపడ్డారు. డేంజర్ టీమ్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో మీకు 300 points. అండ్ ఇట్ సైడ్ వాళ్ళకంటే సూపర్ గా యాక్ట్ చేశారు మీరు. ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. అందుకే వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి కదా. Here we go, 200 points. ఓకే, సో ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. బట్ డేంజర్ అండ్ డెవిల్స్ ఇద్దరు సమానంగా 900 and 900 లో ఉన్నారు. భారీ లీడ్ తో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసిన మీరు లాస్ట్ రౌండ్ కి వచ్చే టైంకి సమానం అయిపోయారు. అంటే నెక్స్ట్ 2 rounds లో మీరు అందుకున్నారు. ఈ రౌండ్ లో ఒకళ్ళు ఇద్దరు కాకుండా నలుగురు కలిసి ఒక టీం లాగా ఆడతారు. 90 seconds టైం ఉంటుంది ఈ రౌండ్ కి. ఎవరు మాక్సిమం స్కోర్ చేసుకుంటారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు 100 points ఎక్స్ట్రా వచ్చినా చాలు ఇవాళ టైటిల్ గెలుస్తారు. సో ఆ రౌండ్ ఏంటి, అందులో ప్రాపర్టీలు ఏంటి, అవి వస్తే గానీ మనకి ఏం అర్థం అవుతుంది కదా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. ఒక గుడ్డు మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ గుడ్ గేమ్ లో ఎవరు గుడ్డుగా ఆడితే వాళ్ళకి గుడ్ మార్క్స్ వస్తాయి. సో ఆ గుడ్డు మాత్రం మిమ్మల్ని కాపాడుతుంది. గుడ్ అంటే జీవోడి గుడ్డు కాదు, ఈ గుడ్డు. సో మామూలుగా అన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టే జంతువులు ఉంది కదా, మా సెట్ లో ధర్మకోల గుడ్లు పెట్టింది. సో వీటిని మీరు ఇక్కడ ఉంచకుండా తీసుకెళ్లి బొచ్చులో వేయాలి. ఓకే, బొచ్చులో గుడ్డు ఈ గేమ్ పేరు. సో నలుగురు కలిసి ఆడతారు, రైట్. సో ముందు డేంజర్ టీమ్ ఎవరు నుంచుంటారు, ఎవరిద్దరు ఇక్కడ ఉంటారు, ఎవరు ఒక్కళ్ళు ద మెయిన్ పర్సన్ ఎవరు ఉంటారో నలుగురు డిసైడ్ అయ్యి ఇక్కడ రండి. సో లాస్ట్ రౌండ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు ఇద్దరు కూర్చున్నారు, ఇక్కడ ఒకళ్ళు కూర్చుంటారు. మీరు ఒక్కొక్క గుడ్డు తీసి ఈయన నెత్తి మీద పెడితే ఈయన ఫస్ట్ వెళ్ళి ఇద్దరులో ఒకరికి ఇస్తాడు. వాళ్ళ తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఆవిడ వేసి వచ్చే లోపల ఇతను ఇంకోటి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఈ అబ్బాయికి ఇస్తాడు. ఇతను వేసి వచ్చే లోపల ఆమెకి ఇస్తాడు. సో ఈయన బాగా కష్టపడతాడు ఇవాళ. వాళ్ళిద్దరు మాత్రం జాగ్రత్తగా పెద్ద బొచ్చులో వేస్తారు. ఎవరు కరెక్ట్ గా వేస్తే దాన్ని బట్టి స్కోర్. 90 seconds లో నువ్వు ఎన్ని సార్లు వాళ్ళకి అందజేయగలిగితే అంత ఎక్కువ స్కోర్ వస్తుంది. ఓకే ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప వెళ్ళిపో వెళ్ళిపో. ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలం టిక్ టిక్ డోలన్ కట్టు చేస్తా చెక్ చెక్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ కట్టు. మెల్లగా మెల్లగా. గాడి 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 పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి తీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. వెళ్ళు 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 వెళ్ళు, వాళ్ళిద్దరు గుద్దుకోవాలి. వెళ్ళు, కమాన్, తొందరగా టైం అయిపోతుంది. లాస్ట్ 25 seconds. లాస్ట్ 15 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. బొచ్చులో 3 వేశారు, నేల మీద 5 వేశారు. కానీ అందులో ఎంత ఎక్కువ వేస్తే అన్ని పాయింట్లు వస్తాయని చెప్పాను. సో 3 వేసినందుకు 300 points మీ టోటల్ స్కోర్ కి యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ అయింది 1200 points. సో వాళ్ళ దగ్గర 900 points ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఇంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ గా తీసుకెళ్లి 4 గుడ్లు అందులో వేస్తేనే మీకు టైటిల్ వస్తుంది. 3 వేస్తే టై అవుద్ది, 2 వేస్తే వీళ్ళకి టైటిల్ వస్తుంది. సో వాళ్ళు 2 వేయాలా 4 వేయాలా అనేది మీరు దండం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేస్తూ ఉండండి అమ్మా. మీ టార్గెట్ 4 గుడ్లు. సో ఎన్ని వేస్తారో చూద్దాం. 90 seconds టైం ఉంది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బంగారు కోడి పెట్ట
వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలం టిక్ టిక్ డోలక్ కట్టు చేస్తా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ కట్టు గారి గోడి పెట్ట హాఫ్ టైం అయిపోయింది ఏ పాప ఏ పాప ఏ పాప చెంగావి ఏ పాప ఏ పాప ఏ పాప Hands up, papa. Go, 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 go. మొత్తమ్మ సుబ్బులు అంతంత ఉన్న ఎద్దులు బోలో బోలో సో 400 పాయింట్స్ మీకు యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 1300 పాయింట్స్. సో టైం అయిపోయాక 5వ పడింది లాస్ట్ ది. సో వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్ మీ టీం అంతా. మేము ఆ టైప్ కాదమ్మా. సో మీరు నలుగురు సూపర్ గా ఆడారు అండ్ ఇవాళ కిక్ టైటిల్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఓకే, చాలా బాగా ఆడారు. బట్ మీకంటే వాళ్ళు ఒక్క గుడ్ ఎక్స్ట్రా చేశారు, మార్చేసింది. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్స్ మీకు నచ్చినవి సూపర్ గా షాపింగ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఈటీవీ ప్లస్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీ సూపర్ ఎనర్జీతో మా షో కూడా కిక్ ఇచ్చారు. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే ప్రదీప్. థ్యాంక్ యూ.